హలో ఫ్రెండ్స్, బాగుండారా? మేమైతే బాగున్నాము. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. మీ సీకే ఫుడ్స్ వీడియోస్ మీ ముందుకు వచ్చింది. ఈరోజు మనం కేఎఫ్సి చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దాము. చూసారా, నా మనరాలే ముందు టేస్ట్ చేసి చెప్పింది. చాలా బాగుంది అమ్మమ్మ అని. కరకరలాడిపోతుందండి. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. మైనీస్ అయితే నేనే చేశాను, అది చెప్తాను. వీడియోకి వెళ్ళే ముందు పిరి పౌడర్ కూడా నేను వేసుకున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ అండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చికెన్ ముందే తెచ్చి లెగ్ పీస్ కడిగి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు, సరిపడా సాల్ట్, చికెన్ మసాలా, మిరియాల పొడి, మిరప్పొడి, అందులోనే ధనియాలు కూడా ఉంది. ధనియాలు కూడా అందులోనే కలిపి వేసుకొచ్చుకున్నాం మేము. గరం మసాలా కొద్దిగా, మన ఇంట్లో ఉండే వస్తువులే వేసి చేశాను. మనం బయట తెచ్చుకుంటాం కదా, ఆ విధంగా ఉంది. ఇంకా చాలా బాగుందండి. బయట అయితే వాళ్ళు చేసి అంతా కలిపి పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టి మనం పోయినాక సగం ఉడికిచ్చి ఇట్లా ఏదో చేసి ఇస్తారు కదా. ఇదైతే అట్లా కాదండి, ఫ్రెష్గా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. నేనైతే చేశాను, చాలా బాగా వచ్చింది. చికెన్కి బాగా మసాలాలు వేసి పట్టించి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక గిన్నెలో పెరుగు వేసుకుందాము. అదే మసాలా కొద్దిగా దాంట్లో వేసాను. ఎందుకంటే పట్టించేసినాం కదా, ఇది వేస్తే కొంచెం ఉప్పు కారం తగ్గుతుందేమో అనేసి కొద్దిగా వేసుకుంటా ఉన్నాను. పెరుగు కొంచెం నీళ్ళు పోసి కలిపి అందులో మొత్తం వేసి బాగా ముక్కలకు పట్టించి 2 గంటల సేపు అయితే పక్కన పెట్టేస్తాము. 2 గంటల సేపు పక్కన పెట్టేయాలి. అలా చేసి ఇప్పుడు ఒక గిన్నెలో మైదా, కొద్దిగా కార్న్ పౌడర్ అండి, కొంచెమే వేసుకున్నాను. ఇందులోనూ మసాలాలంతా కొద్దిగా వేసుకుంటా ఉన్నాను. కార్న్ పౌడర్ తక్కువ తీసుకోవాలి, కొంచెం మైదా ఎక్కువ తీసుకోవాలి. దీనికి సరిపడా సాల్ట్, సారీ అండి, వీడియో అయితే కొంచెం షేక్ అవుతుంది. ఎందుకంటే నేను ఒక చేత్తో వీడియో తీసుకుంటూ ఒక చేత్తోనే చేశాను, అందువల్ల. ఇది కూడా అంటే ముందే 2 గంటలు అన్నాను కదా. ఇప్పుడు ఇది పెరుగు అంతా వేసి కొద్దిగా చక్కెర ఇదంతా వేసి కలిపి 2 గంటలు అయితే పక్కన పెట్టేయాలి. అంటే ఆ పెరుగు అంతా కలిపినాకనే చెప్తా ఉన్నాను. ఇది పిరి పౌడర్ అండి, అంటే మిరపకాయల చిప్స్ లాగా వస్తుంది కదా, అవి. మనము కేఎఫ్సి చికెన్ మీద చల్లుకొని కూడా తినవచ్చు.
2 గంటలు అయితే పక్కన పెట్టేసాను. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టినానండి. మీరు కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా పక్కన పెట్టేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో 2 గంటల సేపు నేను పెట్టినాను. అప్పుడుదా అది బాగా మనకి మెత్తగా వస్తుంది. ఈ పౌడర్ అంతా కలిపేసినామంటే ఇంకా పైన అంతా కరకరలాడుతుంది, టేస్టీగా ఉంటుందండి. చూసారా, ఈ విధంగానే చేయాలి. దీనికి మైనీస్ అయితే నేనే తయారు చేశాను. ఆల్రెడీ నేను ముందే పెట్టేశానండి. ఈ వీడియో అయితే నేను లేటుగా పెడతా ఉంటాను. అది చేసిన వెంటనే మైనీస్ పెట్టేసినాను. ఒకే రోజే చేశాను మైనీసు కేఎఫ్సి చికెను. అయితే అది ముందు పెట్టినాను కానీ ఇది పెట్టలేకపోయినాను. ఎందుకంటే ఫోన్ కొంచెం రిపేర్ వచ్చింది. అందువల్ల వేరే ఫోన్లో చేస్తామంటే ఈ వీడియోలు దానికి పంపించలేకపోయినాను. అందువల్ల ఈ ఫోన్లో ఉండిపోయింది. ఇలా నీళ్ళలో వేసుకోవాలండి. ఆ నీళ్ళు అంటే చల్లగా ఉండాలి. ఫ్రిడ్జ్లో నీళ్ళు అండి, అది బాగా ఎక్కువ కూలింగ్ అయి ఉండాలి. మంచి చల్లదనం ఉంటే ఆ నీటిలోనే దాన్ని వేసి ముంచుకోవాలి. పొడి వేసి ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నాను నీళ్ళైతే. ఇది ఇప్పుడు నూనె పెనంలో కాల్చుకున్నాం కదా, స్టవ్ మీద పెట్టి చూడండి ఈ విధంగా. ఇదే అండి, ఈ విధంగా చేసుకుంటే చాలు. కేఎఫ్సి చికెన్ మనం బయట తీసుకునేదానికన్నా సూపర్గా ఉంటుందండి. మీరు కూడా చేసి ఎలా ఉంటుందో చేసి తిని చూసి ఎలా ఉంటుందో నాకు కూడా కామెంట్లో పెట్టండి. బాగొచ్చింది మేము చేసాము అని ప్లీజ్ అండి. ఉడికిపోయింది కదా, తీసేసుకుందామండి. చాలా బాగా వచ్చింది. నాకైతే ఇప్పుడే తినాలనిపిస్తుందండి. నాకు కేఎఫ్సి చికెన్ అంటే మా పిల్లలు అయితే బయట నుంచి కూడా తెచ్చిస్తూ ఉన్నారు. నాకు చాలా ఇష్టం. అయితే అలాంటిది ఈరోజు నేనే చేశాను. చాలా బాగా అయితే వచ్చింది. కేఎఫ్సి చికెన్ రెడీ అండి. ఇంకా తినడం ఆలస్యం. మైనీస్ టమాటా సాస్ అయితే రెడీగా ఉంది. ఇంకా తినేస్తాము. ఇంకా పిరి పౌడర్ చల్లుకొని తినడం ఆలస్యం. సూపర్గా ఉంది అంటుంది మా మనవరాలు అయితే. చాలా బాగా వచ్చిందండి. కరకరలు ఆడుతూ ఉంది తింటూ ఉంటే. చాలా టేస్టీగా ఉంది. ప్లీజ్ అండి, నచ్చితే మీరు కూడా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్. చాలా సూపర్గా ఉంది అంటుంది మా మనవరాలు. మీరు కూడా ట్రై చేయండి.